నిర్ణయం తీసుకోవటం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చి ఈ విధంగా మహిళా సాధికారతకి మహిళ యొక్క అభివృద్ధికి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా పథకం పెట్టి దీపం పథకం ప్రవేశపెట్టి ఆదుకుంటే మరొకసారి ఆ మహిళలకి మరొకసారి బ్రహ్మాండమైనటువంటి ఈ మహిళా శక్తి కార్యక్రమాలతో మరి రేపు అధికారం రాగానే ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తారని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఇవాళ రైతుల పరిస్థితి నడి సముద్రంలో సుక్కాని లేని లావలాగా తయారైపోయింది. ఎందుకంటే ఇవాళ కౌలు రైతు ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉండం, రైతు ఆత్మహత్యలో 3వ స్థానం ఉండం. మరి రైతు ఏదైతే ఈ యొక్క రైతు అప్పుల్లో ఇవాళ దేశంలో ప్రథమ స్థానం ఉంది. ఇవాళ పెట్టుబడి లేదు, గిట్టుబాటు ధర లేదు, పోలవరాన్ని ముంచేశారు. అదేమంటే అసెంబ్లీలో ఆనాడు మరి ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆ నెల్లూరు జిల్లా తెలిసినటువంటి అనిల్ అన్నాడు, ఎప్పుడు వచ్చాం కాదు గుండె దిగిందా లేదా అన్నని చెప్పాడు. ఏమైపోయాడో తెలియదు. 2020 కడతామన్నారు, 2021లో పూర్తి చేస్తామని పోలవరాన్ని ముంచేశారు. ఇప్పుడు వచ్చినటువంటి మంత్రికి అయితే అసలు పోలవరం తెలీదు, పట్టిసీమ తెలీదు, రైతుల గురించి తెలీదు. శుభ్రంగా పండగొస్తే చక్కగా జనాలు పోగేసుకుంటున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు, సంబరాలు చేసుకున్నాడు, సంబరాల రాంబాబుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అసలు ఆ వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు ఆయన ఎవరో కూడా మాకు కూడా తెలీదు, రైతులకు తెలీదు, ఎవరికి తెలీదు. కనీసం ఎంత దుర్మార్గం అంటే మొన్న జరిగినటువంటి తుఫాన్లో కనీసం పంట కాలంలో పుడికి తిరిగిపించబడటం వల్ల రైతులు పండించిన పంటలు నానిపోయి పాడైపోతే ఇవాళకి కొనే పరిస్థితి లేదే. ఇవాళ ధాన్యం అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడు వస్తాయే పరిస్థితి లేదే. ఈ విధంగా రైతుని సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చూసుకుంటే కళ్ళమ్మట నీళ్లు వస్తున్నాయి. ఏ ఊరన్నా వెళ్ళండి కళ్ళమ్మటే నీళ్లు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అధికారం వచ్చిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ దేశంలో 10,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేయాలంటే 5 సంవత్సరాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారి సారథ్యంలో 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. గ్రామీణ ప్రాంతాల్లో చాలా చక్కగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. టోటల్ ఎల్ఈడి సిస్టమ్ తెచ్చాం, ప్రతి కరెంటు స్తంభానికి ఎల్ఈడి బల్బు తెచ్చాం, సంపద తయారీ కేంద్రాలు తెచ్చాం, అంగన్వాడీ బిల్డింగ్లు కట్టించాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టించాం, అదేవిధంగా పంట కుంటలు చేశాం. ఆ విధంగా దేశంలోనే గ్రామీణాభివృద్ధిలో నెంబర్ 1 స్థానం తీసుకొస్తే ఈ రోజున ఆ నిధులన్నిటి కూడా పంట సెట్టు పేరుతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ దొంగల్లాగా దోసేసుకున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది. ఇది వాస్తవం కాదా? అందుకని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గ్రామీణాభివృద్ధి కావాలంటే బాబు రావాలి. కాబట్టి అందుకే ఆయన చెప్పాడు, ఈసారి ప్రతి ఇంటికి కూడా గడప తట్టి ఉచితంగా మంచినీరు, పరిశుద్ధమైనటువంటి నీరు ఇస్తానని చెప్పారు. ఆనాడు చూడండి, ఉచిత ఇసుక ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు వెళ్ళి మోసుకున్నారు, 2,000 రూపాయలు తెచ్చుకున్నారు ప్రతిరోజు. సన్నగారు రైతులు ట్రాక్టర్ ద్వారా రవాణా చేసి డబ్బులు సంపాదించుకున్నారు. ఈ దుర్మార్గుడు వచ్చాడు, ఇసుక ఉచిత రద్దు అన్నాడు. ఎందుకు రద్దు అన్నాడు? మోసం. 40 లక్షల మంది ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళు పస్తులు ఉండేటట్టు చేశారు. 160 మంది ఆత్మహత్య చేసుకునేటట్టు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ విధంగా ఉచిత ఇసుకను సర్వనాశనం చేశారు. 2 సంవత్సరాలు